వరంగల్ జిల్లా నర్సంపేటలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు పోలీసులు. మళ్లీ నడి రోడ్డుపైనే బైఠాయించారు ఆర్టీసీ కార్మికులు. బీజేపీ శ్రేణులు కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకు వచ్చిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేలా అనుమతించాల్సిందేనన్నారు కేంద్ర మంత్రి. నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. మృతదేహాన్ని తమ దగ్గరే ఉంచుకోండంటూ కేంద్ర మంత్రి వాహనంలోకి ఎక్కారు కుటుంబ సభ్యులు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి, ఇటు వరంగల్లోని నర్సంపేట డిపోకు సంబంధించిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించడానికి కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చిన తర్వాత తను శంకర్ గౌడ్ కి నివాళులర్పించారు. నివాళులర్పించిన తర్వాత అక్కడ ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు మన బండి సంజయ్ కి విన్నవించుకున్నారు. ఇటు తన చివరిసారి తన అంతిమ యాత్ర జరిగిన నేపథ్యంలో తన చివరి కార్యక్రమంగా నర్సంపేట బస్ డిపోకు సంబంధించి తన యొక్క మృతదేహాన్ని తీసుకువెళ్లి అక్కడ ఒక 5 నిమిషాలు నివాళులు అర్పించడానికి మేము అధికారులను వేడుకున్నప్పటికీ అధికారులు ఒప్పుకోవటం లేదని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో బండి సంజయ్ అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి మీ ఎవరు అడ్డుకోవడానికి తను ఒక చిన్న తన చివరిసారి ఉన్న తన యొక్క ఆత్మశాంతి కోసం కుటుంబ సభ్యులు కార్మికుల యొక్క సెంటిమెంట్ కోసం తన యొక్క మృతదేహాన్ని అక్కడికి బస్జీపోకు వెళ్ళడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు, అడ్డుకోవడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి తను అధికారులపై కొంత సీరియస్ అవడం జరిగింది. వెంటనే అక్కడ ఫ్రీజర్ లో ఉన్న తన శంకర్ గౌడ్ డెడ్ బాడీని తీసుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు బీజేపీ నాయకులతో పాటు ఇటు ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా బస్ డిపోకి తీసుకెళ్లడానికి రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపైకి తన కుటుంబం నుంచి 100 మీటర్ల దూరం వెళ్లేసరికి పోలీసులు మొత్తం కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకోవడం ఒక ఇరు వర్గాల మధ్య కూడా కొద్దిసేపు తోపులాట జరిగింది. గంటన్నరకు పైగా కూడా రోడ్డుపైనే బైఠాయించిన కేంద్ర మంత్రి మరి బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికులు కూడా ఒక శంకర్ గౌడ్ డెడ్ బాడీతోని అక్కడికి గంటకున్నర పైగా కూడా రోడ్డుపై బైఠాయించారు. ఎట్టకేళ్లకు మేము అంబులెన్స్ లో తీసుకెళ్తాం, అవసరం అయితే ఒక 10 మందికి మాత్రమే అనుమతి ఇవ్వండి, భారీ పోలీసుల బందోబస్తు నడుమ 5 నిమిషాలు మేము నివాళులు అర్పిస్తాము బస్జీపో ప్రాంతంలో అని చెప్పినప్పటికీ పోలీసులు ఒప్పుకోలేదు. గంటన్నరకు పైగా ఎండలోనే 7 వర్గాలు ఉండటం కొంత తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం తర్వాత కొంత బండి సంజయ్ కూడా కొంత నిదానం అయిన తర్వాత పోలీసులు ప్రస్తుతం అయితే మరి తిరిగి డెడ్ బాడీని తీసుకొని శంకర్ గౌడ్ వారి కుటుంబం సంబంధించిన వారి కూతురి ఇంట్లో తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇటు బీజేపీ నాయకులు కార్మికులు కూడా అక్కడే ఉన్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇటు ఒక 5 నిమిషాలు ఎట్లయినా పర్మిషన్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని అన్నందుకు ఇంత కక్ష సాధింపులు ఏంటి, చనిపోయిన ఒక ఆర్టీసీ కార్మికుడు మృతదేహంతో ఆయన ఇంత కక్ష చూపెట్టుడు ఏంటి, తన చివరి యాత్రలో 5 నిమిషాలు అనుమతి ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులు ఇటు కార్మికులు అడుగుతుంటే ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని నిలదీయడం జరిగింది. ఎట్లయినా ఈ రోజు కార్మికుని శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ బస్ డిపోలోకి తీసుకువెళ్ళి 5 నిమిషాలు మౌనం 5 నిమిషాలు నివాళులు అర్పించేంత వరకు కూడా ఎంత ఉద్రిక్త జరిగినా కానీ మేము ఈ యొక్క డెడ్ బాడీని తీసుకొని అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించేందుకు అంతవరకు కూడా వెను తిరిగే ప్రసక్తి లేదని మాత్రం బండి సంజయ్ మొరాయిస్తూ అక్కడే ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ముత్యాజిపేటలో అయితే కొంత సద్దుమైనప్పటికీ మరి కొద్దిసేపట్లో మరి ఒకసారి ఉద్రిక్త వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఉత్కంఠంగా ఉంది, అసలు ఎలాంటి పరిస్థితులు జరుగుతుందని ఉత్కంఠ పరిస్థితులు అయితే ముత్యాజిపేటలో ఉన్నాయి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.